తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీ ద్వారా భారీ లాభాలను ఆర్జించారు. ఈ వర్చువల్ కరెన్సీలో ఆయన పెట్టిన పెట్టుబడులకు గాను 2025లో దాదాపు 11,367 కోట్ల ఆదాయాన్ని గడించారు. ఈ మేరకు యుఎస్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో క్రిప్టో కరెన్సీని ఒక స్కామ్గా కొట్టిపారేసిన ఆయన అదే కరెన్సీ ద్వారా ఒక్క ఏడాదిలోనే $1 బిలియన్ పైగా ఆదాయాన్ని ఆర్జించడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద క్రిప్టో కరెన్సీ పుణ్యమా అని అమాంతం పెరిగింది. అమెరికాలో 1978 నాటి చట్టం ప్రకారం దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆదాయం, ఆస్తుల వివరాలను తప్పనిసరిగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యుఎస్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ విడుదల చేసిన 900 పేజీలకు పైగా ఉన్న ఈ నివేదిక ద్వారా ట్రంప్ ఆదాయ వివరాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా 2024లో ట్రంప్ కుటుంబం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో ప్లాట్ఫామ్ ను ప్రారంభించింది. ఆ సంస్థ సొంతంగా జారీ చేసిన WLFI అనే క్రిప్టో కరెన్సీ తొలి విక్రయం ద్వారానే ఏకంగా $550 మిలియన్ పైగా ఆదాయాన్ని ట్రంప్ పొందారు. డిటి మార్క్స్ డెఫీ అనే అనుబంధ సంస్థ ద్వారా ట్రంప్, ఆయన 3 కుమారులు అదనంగా మరో 22.5 బిలియన్ల WLFI టోకెన్లను సొంతం చేసుకున్నారు. 2025 ఏప్రిల్లో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ అమెరికా డాలర్ విలువతో ముడిపడి ఉండే స్థిరమైన డిజిటల్ కరెన్సీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2025లో అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ట్రంప్ తన పేరిట డాలర్ ట్రంప్ క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన లైసెన్సింగ్ అగ్రిమెంట్ కింద $635 మిలియన్ రాయల్టీలను అందుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ లెక్కల ప్రకారం 2024-2026 మధ్య కాలంలో ట్రంప్ సంపద $2.3 బిలియన్ నుంచి ఏకంగా $6.5 బిలియన్ పెరిగింది. ఇవే కాకుండా కాయిన్ బేస్ వంటి ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ కంపెనీల్లో ఉన్న షేర్ల ద్వారా కూడా ట్రంప్ మిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ నకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నిర్వహించే ఒక ట్రస్ట్ ఆధీనంలో ఉన్నాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఈ ట్రస్ట్ ను ఎప్పుడైనా రద్దు చేసి ఆస్తుల నిర్వహణ తన చేతిలోకి వెళ్లేలా ట్రంప్ నిబంధనలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బిట్కాయిన్ ను తీవ్రంగా విమర్శించిన ట్రంప్ ఇప్పుడు అదే క్రిప్టో రంగానికి మద్దతుగా నిలవడమే కాకుండా తన వ్యక్తిగత సంపదను అనూహ్యంగా పెంచుకోవడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.